Please subscribe Telugu 7 Media. లేదు ఓన్లీ పాట గురించి. పాట బాగుంది, మీరు కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఫస్ట్ సినిమాకే. థ్యాంక్ సో యూ. యా థ్యాంక్ యూ సో మచ్. నాకు చెప్పింది నేను కూడా చెప్పుంటే చాలా బాగుంటుందని అనిపించింది. లేదు అంటే షూట్ అప్పుడు ఐ వాస్ వెరీ అన్కంఫర్టబుల్. దట్స్ వాట్ యాక్చువల్లీ దే టోల్డ్ మీ, అందుకనే ఐ వాంటెడ్ టు క్లియర్. బట్ దట్స్ అ షూట్ నో. యా సో అంటే మూవీ మొత్తంలో ఐ వాస్ ఎంజాయింగ్ చేసేటప్పుడు యాక్టింగ్. యా ఓకే, కానీ ఈ సాంగ్ అప్పుడు మాత్రం ఇట్ వాస్ డిఫికల్ట్. సో బికాస్ ఆఫ్ ద రొమాంటిక్ సీన్ సాంగ్ కాబట్టి అంటే అంత యాక్టింగే కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉండింది కానీ యాక్టింగ్ వైజ్గా ప్రొఫెషనల్గా ఇంకా తప్పదు కాబట్టి చేసాము. కాబట్టి మొత్తానికి సారీ ఆహా అదేమిటో వచ్చేసింది అనమాట మాకు. సో థ్యాంక్ యూ. స్టే బ్యాక్, మీరు ఇక్కడే వేదిక మీదే ఉండండి. నా ఐ రిక్వెస్ట్. అందరికీ నమస్కారం. టు మీడియా అండ్ ఎవ్రీబడి ఎల్స్ హు ఆర్ హియర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో ఆల్రెడీ 2 songs రిలీజ్ అయ్యాయి అండ్ ద వెరీ బిగ్ హిట్. ఇప్పుడు ఈ థర్డ్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. ద లిరిక్స్ కానీ వాయిస్ రమ్య మ్యామ్ అండ్ హరిచరణ్ సార్ చాలా బాగా పాడారు. అండ్ సిద్ధార్థ్ సార్ 3 songsకి కానీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈస్ లైక్ ద మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ మూవీ. అండ్ భాను సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ November 7th మూవీ రిలీజ్ అవుతుంది. మీరందరూ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మూవీని చూసి సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రీతి అండ్ విష్ యూ గుడ్ లక్. లుకింగ్ ఫార్వర్డ్, మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నా హీరో సాత్విక్ వర్మ విల్ స్పీక్. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేద్దాం అనుకున్నందుకు. సాంగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. ఈ సాంగ్ ఇచ్చిన సిద్ధార్థ్ అన్నయ్య అండ్ పాడిన హరిచరణ్ గారికి చాలా థ్యాంక్స్ అన్న. మీరు పాడడం వల్ల ఈ సాంగ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ విజువల్ వైజ్గా మా భాస్కర్ సార్ చాలా బాగా చూపించారు మమ్మల్ని. థ్యాంక్ యూ భాస్కర్ సార్. అండ్ స్వర్ణ మ్యామ్, మేము షూట్లో కొంచెం ఇబ్బంది పడతాం మ్యామ్, ఇంకా కొంచెం తక్కువ ఏదైనా ప్లాన్ చేయండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ అంటే, నువ్వు రారా నువ్వు ఇట్రా ఏం కాదు నేను ఉన్నాను కదా అని చెప్పి దగ్గరుండి మమ్మల్ని సపోర్టివ్గా అంటే మమ్మల్ని కంఫర్టబుల్గా చూసుకునేలాగా షూట్ చేయించారు. థ్యాంక్ యూ స్వర్ణ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శిరీష్ మా ఎడిటర్ అన్నయ్య, మా మూవీ ఇంత బాగా రావడానికి ఎడిట్ రూమ్లో ఇంకా చాలా చేంజెస్ జరిగాయి. దానివల్ల ఇంకా మంచి అవుట్పుట్ అనేది బయటకు వచ్చింది. సో థ్యాంక్ యూ శిరీష్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా గిరి గారికి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ ద లిరిక్స్. అండ్ ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ టైం నేను లీడ్గా చేస్తున్న మూవీకి మీరు నన్ను పెట్టుకొని ప్రొడ్యూస్ చేసి ఒక మూవీ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ సార్. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా అన్ని మూవీస్ చేశాను కానీ మెయిన్ లీడ్గా చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకంటే మొత్తం మూవీ అంతా కూడా త్రూ అవుట్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మొత్తం అంతా క్యారీ చేయాలి ఎమోషన్స్ అన్నిటినీ. అది దాని తర్వాత ప్రమోషన్స్ కానీ ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. అలాంటి నాకు సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి మాకు ఈ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ముందు రిలీజ్ అయిన 2 songs కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. వ్యూస్ కూడా 2 million వ్యూస్ 1 million వ్యూస్ వచ్చాయి. అండ్ తర్వాత రిలీజ్ అయిన టీజర్కి ఇప్పుడు దాకా చూసిన అందరూ చాలా బాగా కట్ చేశారు మీ టీజర్ని. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్ టీజర్ అనేది ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ స్టోరీ అంటే వాళ్ళిద్దరు ప్రేమించుకునేవి ఇలాంటి సీన్స్ వేస్తారు, కానీ మీ టీజర్ కట్ అనేది మాకు చాలా నచ్చిందని చెప్పి చాలామంది చెప్పారు.
సో మీ అందరికీ కూడా ఇప్పుడు చూడగానే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సపోర్ట్ థియేటర్లో అందరూ సినిమా చూసి ఇంకా సపోర్ట్ చేస్తే నెక్స్ట్ ఇంకా మంచి సినిమాలు చేయడానికి మాకు ఇంకా ప్రోత్సాహంగా ఉంటుంది. అండ్ మా డిజిటల్కి వర్క్ చేస్తున్న చరణ్ అండ్ సాయి వీళ్ళు చాలా సపోర్ట్ చేశారు. డే అండ్ నైట్ మా ఆఫీస్లో పడుకుని ఎడిటింగ్ కానీ రీల్స్ కానీ వీటన్నిటికీ కూడా ప్రమోషన్ వైజ్గా అసలు ఫుల్గా కష్టపడుతున్నారు. సో వాటికి వచ్చిన అవుట్పుట్ మీకే. కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ అండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్పకుండా చెప్తాము. ఆ ఈవెంట్ కూడా ఉంటుందండి తప్పకుండా. అండ్ నాకు మా డైరెక్టర్ సార్ గురించి చెప్పాలి. ఆయన మాట చాలా గట్టిగా ఉంటుంది కానీ ఆయన చాలా మెత్త మనిషి, చాలా ఎమోషనల్ పర్సన్. కానీ ఆయన మాట చాలా గట్టిగా ఉండడం వల్ల ఫస్ట్ నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడు బాగుంది. అంటే నాకు ఫస్ట్ టైం లాంచ్ అవ్వడానికి ఒక మూవీలో ఏవేవైతే అనుకున్నానో లైక్ అన్ని ఎమోషన్స్ అనేవి ఎలా చూపించాలి అనుకున్నాను. కానీ ఈ స్క్రిప్ట్లో అవన్నీ ఉండడం వల్ల ఓకే చేశాను. కానీ ఓకే చేసిన తర్వాత సార్ ఆ రోజు ఆఫీస్లో మాట్లాడిన విధానం చాలా గట్టిగా అనిపించింది అనమాట. సో ఈయనతో ఇప్పుడు నేను షూట్లో ఎలా చేయగలుగుతాను, ఈయన అందరి ముందు గట్టిగా అరిచేస్తే నాకు కొంచెం సిగ్గుగా ఉంటుంది, అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎవరైనా ముందు ఏమైనా అంటే మన పరిస్థితి ఏంటి అనుకున్నాను. కానీ డే 1 నుంచి నన్ను ఫుల్గా సపోర్ట్ చేశారు. ఎప్పుడు అంటే ఆయన చెప్పిందల్లా నేను చేశాను. నేను ఏది చేయను సార్, ఇలా చేయను అలా చేయను అని ఎప్పుడు రిస్ట్రిక్షన్ పెట్టలేదు. ఎందుకంటే మా స్క్రిప్ట్ కావాల్సింది అదే. ఈ సాంగ్ కూడా కొంచెం రొమాంటిక్గా ఉంది అనుకుంటే మాత్రం మా క్లైమాక్స్ డిమాండ్ వల్ల రొమాన్స్ సీన్స్ అనేవి చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అది ఎంత ఎక్కువ చూపిస్తే మా క్లైమాక్స్ అంత బాగుంటుంది. సో క్లైమాక్స్ కోసం మేము రొమాన్స్ కానీ ఈ సీన్స్ కోసం సాంగ్స్ కూడా పెట్టాల్సి వచ్చింది. అండ్ ఇంకెవరైనా మర్చిపోయినా, మా హీరోయిన్ ప్రీతి ఫస్ట్ టైం అయినా కూడా చేస్తున్నప్పుడు 2 అమ్మలు ఉండేవారండి. వీళ్ళ మదరు, హీరోయిన్ మదరు. వీళ్ళిద్దరి ముందు ఈ షాట్లు తీయలేము మేము. వాళ్ళిద్దరిని వెళ్ళమంటే వెళ్ళేవారు కాదు. వాళ్ళిద్దరిని బయటికి పంపించి తలుపులేసి తీసేవాళ్ళం. ఈ అబ్బాయి వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ఒకలా ఉండేవాడు, వాళ్ళ అమ్మగారు లేనప్పుడు ఒకలా ఉండేవాడు. కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయి కూడా అంతే. వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు ఒకలాగా, వాళ్ళ అమ్మగారు లేనప్పుడు ఒకలాగా. వీళ్ళిద్దరూ ఏంటంటే అసలు మేము చెయ్యమండి, అలా అండి ఇలా అండి అని విపరీతంగా యాక్ట్ చేశారు. స్వర్ణ మాస్టర్ క్రెడిట్ ఇదంతా. జస్ట్ లుక్స్లో తీసేశారు. ఈ పాట ఎలా తీసామనే విషయం ఇప్పుడు ఇక్కడ తీసే వరకు వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఒక్కరోజు కూడా చూపించలేదు వాళ్ళకి. కానీ ఏంటంటే చాలా మంచి పిల్లలు, సరదాగా జోక్ చేశాను. కానీ వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు మాత్రం వీళ్ళిద్దరూ వేరేగా ఉంటారు. సార్ ఎందుకు సార్ అలా ఇరికిచ్చారు? లేదండి, నేను ఎప్పుడూ ఒకేలా ఉంటాను. మా అమ్మ ఉన్నారు. ఇప్పుడు మా అమ్మ ముందే మాట్లాడితే మా నాన్న ఇక్కడే కూర్చున్నారు. సో వాళ్ళు నాకు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి నేను ఇండస్ట్రీలో ఇన్ని ఇయర్స్, నా చిన్నప్పుడు 2nd క్లాస్ నుంచి మూవీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు దాకా మూవీస్ చేయగలిగాను అంటే కేవలం మా అమ్మ వల్ల. ప్రతిరోజు నన్ను షూట్కి తీసుకెళ్ళి పొద్దున్న 4 o'clock లేచి చాలా హెల్ప్ చేసేది. మా అమ్మ లేకపోతే ఈరోజు నేను ఈ మెయిన్ లీడ్గా కూడా చేసే ఛాన్స్ కాదు నాది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అండ్ ఇంకా చిచి అలా ఏం లేదు సార్. మా అమ్మ నమ్మదు సార్, మా అమ్మకి చెప్పక్కర్లేదు నేను. ఓకే, మా మదర్ కొంచెం సిగ్గుపడతారు. నాకే టెన్షన్ అంటే మా అమ్మకి అక్కడి నుంచి షివర్ అయిపోతుంది అక్కడ. పర్లేదు, మా అమ్మ తరపు నేనే మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. అండ్ ఇంకా ఎవరి గురించి అయినా మర్చిపోయానా? చెప్పాను, అందరి గురించి చెప్పాను అన్న. సో ఎవరి గురించి అయినా మర్చిపోతే ప్లీజ్ క్షమించండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తప్పకుండా మాట్లాడతాను. కవర్ చేసేద్దాం అప్పుడు మనం. డెఫినెట్లీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా బిగినింగ్ డే నుంచి కూడా చాలా ప్రమోట్ చేశారు. ఇదివరకు జరిగిన ప్రెస్ మీట్ అప్పుడు కూడా దీని గురించి చాలా బాగా జనంలోకి న్యూస్ తీసుకెళ్ళగలిగారు. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా November 7న రిలీజ్ అవుతుందండి. ఈ సినిమాని కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ని కూడా ద్వారా కూడా ఈ న్యూస్ మొత్తం అందరికీ చేరవేస్తారని నేను నమ్ముతున్నాను. ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అని నేను చెప్పగలనండి. ఎందుకంటే ఇప్పటివరకు ఏదైనా సినిమా తీస్తే అంత ధైర్యంగా నేను చెప్పగలిగిందని కాదు. ప్రీవియస్గా చేసినప్పుడు కూడా ఎక్కడో ధర్మ సందేహం ఉండేది లోపల. కానీ ఈ సినిమా విషయంలో నాకు ఎక్కడో డౌట్ లేదు, అంత బ్యూటిఫుల్. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక సూపర్ డూపర్ హీరో వస్తున్నాడు. అతను సాత్విక్ వర్మ. ఎందుకంటే అతను ఎన్నో సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాడు. చూశారు మీరు, ఏవి 96 ఫిల్మ్స్ చేశాడు తను. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుందండి. మనం చాలా అదర్ లాంగ్వేజ్ హీరోని తీసుకొచ్చి ఇంకొకరిని తీసుకొచ్చి కళ ఎక్కడైనా ఒకటే, భాష ఎవరిదైనా కళాకారులు మనం ప్రోత్సహించాలి. మన ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కూడా మనం ఎంకరేజ్ చేయాలి. దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ బేసికల్గా ఇప్పుడున్న తెలుగు హీరోల్లో ఇంత ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మర్
ఇకపై వస్తాడా లేదా అని ధర్మ సందేహం నాకు ఉంది. ఎందుకంటే ఈ సినిమా చూసాక మీరే చెప్తారు. అతి చిన్న వయసులో ఒక ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్స్ అండి. ఇల్లులో చేసిన సీన్లు ఎవరికి ఇచ్చినా సరే ఎవరు చేయలేరు. అంత సింగిల్ టేక్లో ఈ అబ్బాయి చేయగలిగాడంటే అది గాడ్ గ్రేస్, ఆ అబ్బాయికి దేవుడిచ్చిన కానుక అది. కాబట్టి అతను చాలా అంటే చిన్న టెన్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు చాలామంది మొన్న ఒక ప్రెస్ మీట్ జరిగింది, ఫస్ట్ సినిమా డైరెక్షన్, కాలు మీద కాలు ఇచ్చుకుని మాట్లాడడం, ఇలాంటివి నీ జీవితంలో ఎప్పుడు నీకు రాకూడదు. ఎందుకంటే మీడియాకి నమస్కారం చేసి నేను ఎంకరేజ్ చేయమని వాళ్ళు రిక్వెస్ట్ చేయి. అలాగే ప్రీతి నువ్వు కూడా వాళ్ళిద్దరిని, ఈ అమ్మాయి సూపర్ హీరోయిన్ అండి. ఫస్ట్ సినిమా ఇప్పటి వరకు ఎప్పుడు యాక్ట్ చేయలేదు ఆ అమ్మాయి. స్క్రీన్ ముందు ఏం చెప్తే అది అమేజింగ్గా చేస్తుంది. అంటే వాళ్ళిద్దరు ఎంత పోటీ పడి మేము నటించారంటే ఈ సినిమా హిట్ అనేది నా కోసం కన్నా వాళ్ళిద్దరి కోసం ఎక్కువ అవసరం. ఎందుకంటే ఒక కొత్త హీరో హీరోయిన్ ఇండస్ట్రీకి వస్తున్నారు. నేను సినిమా ఆడినా ఆడకపోయినా నేను ఎప్పుడు డైరెక్షన్ చేస్తూనే ఉన్నాను. ఎందుకంటే నాకు డైరెక్షన్ వస్తుంది, నేను చేస్తూనే ఉన్నాను. ఈ ప్రొడ్యూసర్ ఎక్స్ట్రాడనరీ అండి. ఎక్కడ అన్కాంప్రమైజ్డ్గా కొత్త హీరో హీరోయిన్ బిజినెస్ ఎంత అవుద్ది ఏంటి ఏమీ ఆలోచించకుండా కనకదుర్గారావు గారి పట్ల ఆయన ఎంతో కష్టపడి ఈ సినిమాని మేకింగ్ సైడ్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్కాంప్రమైజ్డ్గా సినిమా తీశారండి. ఆయన గురించి, హీరో హీరోయిన్ గురించి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంక నేను ఈ సినిమాలో స్వర్ణ మాస్టర్ గారి గురించి చెప్పాలండి. మాస్టర్ గారు పైకి రావాలి. ఈ సినిమా సిద్ధార్థ గారి దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ చేయమని అడిగానండి. కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాం, 2 నిమిషాలు తప్పదు, ఎందుకంటే చిన్న సినిమా కదా, మాకు మేమే చెప్పుకోవాలి మా గొప్పలు. అందుకని సిద్ధార్థ సాలి గారి మ్యూజిక్ అడిగినప్పుడు ఆయన కీబోర్డ్ ప్లేయర్గా చాలా బిజీ. హనుమాన్, బేబీ, చాలా సూపర్ డూపర్ హిట్లు ఇలా చెప్తూ పోతే నాటు పాటలు కూడా ఆయన పార్టిసిపేషన్ అలాంటివి ఉన్నాయి. సో అతను కీబోర్డ్ ప్లేయర్గా చాలా బిజీ. నేను మ్యూజిక్ చేయమని అడిగితే ఆయన ఒప్పుకోలేదు. సార్ నేను కీబోర్డ్ ప్లేయర్గా చాలా బిజీగా ఉన్నాను, సారీ మీరు ఏమనుకోవద్దండి అన్నారు. లేదు మీరే మ్యూజిక్ చేయాలని తనతో నేను మ్యూజిక్ చేయించాను. నా దగ్గర ట్యూన్స్ ఉండేవి, లిరిక్స్ కూడా ఉండేవి కాదు. షూటింగ్ జరిగిపోతూ ఉండేది. మేడంకి మీరు చూసిన పాట నేను ట్యూన్ ఇచ్చి పిక్చరైజ్ చేయించాను, పాట లేదు. ఆ ఆర్టిస్టులు యాక్ట్ చేసిన తర్వాత వెనుగల రాంబాబు గారికి ఇస్తే ఆయన పాట రాశారు. అలాగే సిద్ధాల అశోక్ తేజ గారికి కానీ అందరూ కూడా చాలా ఎక్స్పెరిమెంటల్గా చేశామండి ఈ సినిమా. మేము ఏమైతే ఎమోషన్స్ అనుకున్నామో అవి పిక్చరైజ్ చేశాక పాట చేయించాం, ఆ షూట్ చేసిన తర్వాత పాట పాడించాం. ఇలా చాలా చాలా కమాండింగ్ ఉంటే కానీ సినిమా మీద చేయలేరు. అలా స్వర్ణ మాస్టర్ గారు అన్ని పాటలు చేసి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం గారికి. ఆవిడ ఎంతో ప్రతిభావంతురాలు కాబట్టి ఆ భావాన్ని అర్థం షూట్ చేయగలిగారు. షూట్ చేశాక అందులోంచి ఆ కవిత్వం పుట్టేలాగా పిక్చరైజేషన్ చేయగలిగాం మేము శ్రీబాబు. అలాగే భాస్కర్ గారు, శ్యామల గారు కెమెరామెన్ ఎంతో సహకరించారు, మ్యూజిక్ డైరెక్టర్. ఇక వెలిగల రాంబాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన అద్భుతంగా రాశారు. ఈ పాటని రాశారు. ఈ సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా, మీడియా కూడా మమ్మల్ని ప్రోత్సహించి సహకరించి కొత్త హీరో హీరోయిన్ ఇండస్ట్రీకి మేము పరిచయం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని బ్లెస్ చేస్తారని నేను చాలా కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్న సినిమానే మీరు ఎక్కువగా ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే పెద్ద సినిమాలు బిజినెస్ అయిపోతాయి, ఎవరు పడితే వాళ్ళు కొనేస్తారు, వాళ్ళకి వెంటనే టేబుల్ ప్రాఫిట్స్ ఉంటాయి, డబ్బులు వచ్చేస్తాయి. చిన్న సినిమా నిర్మాత తన రక్తం పెట్టి ప్రతి పైసా తీసుకొచ్చి ఒక సినిమా మీద ప్రేమతో, కళ మీద అభిమానంతోనే సినిమాని తీస్తాడు. లాభాపేక్ష అనేది సెకండరీ. ముందు సినిమా తీసే సినిమా బాగుంటే మాత్రమే డబ్బులు వస్తాయి, లేకపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఒక మంచి సినిమా తీసాం, ఒక కొత్త ప్రొడ్యూసర్ అయిన IBM ప్రొడక్షన్ హౌస్ మీద కనకదుర్గారావు గారు, ఆయన మీరు బ్లెస్ చేయండి, ఈ సినిమాని ప్రమోట్ చేయండి. ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ బ్యూటిఫుల్గా నచ్చుద్ది, మరో బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ అవుద్ది. అందుకని నేను ఇంకొకసారి మిమ్మల్ని బ్లెస్ చేయమని నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు స్వర్ణ చేశాను. సో నన్ను నమ్మి భాను గారు ధైర్యంగా సాంగ్స్ పాటలు రాకపోయినా ముందుగా ఇచ్చి ఇలా ఉంటుంది సిచ్యువేషన్ అని చేయించుకున్నారు. సో నా వంతు నేను కృషి చేశాను. ఇంకొకటి వచ్చి నేను ఓపెన్గా చెప్పాలనుకుందంటే ప్రొడ్యూసర్ గారు, భాను గారు వీళ్ళు వచ్చి సినిమా సూపర్ హిట్ అవుతుంది అని మీకు చెప్తున్నప్పుడు కొంచెం మామూలుగా అనిపిస్తుంది. కానీ కామన్ ఆడియన్గా నేను సంవత్సరానికి కొన్ని మీకు తెలుసు ఒడియా, కన్నడ అని అన్ని సినిమాలు కలిపి ఒక 30 సినిమాలు చేస్తాను. ప్రతి సినిమా చూసే చేస్తూ ఉంటాం, కథ తెలిసే చేస్తూ ఉంటాం. కానీ ఈ సినిమా ఖచ్చితంగా హిట్ సినిమా. ఇది ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, హిట్ సినిమా. థ్యాంక్ యూ, సక్సెస్ చేయండి, మీ చేతుల్లో ఉందంతా. థ్యాంక్ యూ సోనమ్మ.